నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు महसा भक्ति मुरिसितिवी सायनि पिलिसित पलिकितिवी
తరిమితివి తుఫాను తాకిడి నాపితివి అపాయమును తలపించితివి ఐదిళ్లలో బెక్కడిగితివి పాపాలను పరిమాచితివి ధైర్య సేవను మెచ్చితివి సాయుధ్యమును ఇచ్చితివి నీళ్లను నూనెగా మార్చుకుమయా సాయి నక్షత్రమాలిక పవలోకాలకు మౌలిక పారాయణ విధి తేలిక ఫలమిచ్చుటలో ఏలిక సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి శ్రీ సాయి జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి జయ సాయి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా చెక్ బయట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరం ఇలాగే ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడిని నిర్మించిన చాలామంది పెద్దలు మన మధ్యలో లేరు ఇప్పుడు. అయినా సరే వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ తరతరాల వారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అంకుల్ రండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆంటీ మీరు బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. పెద్దలకు వచ్చిన భక్తులకి అందరికీ ధన్యవాదాలు. గత 3 సంవత్సరాల నుంచి కూడాను పనిముఖి అందరూ సహకరిస్తున్నారు. మన గుడి కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము. ఎప్పుడూ మీరు ఇలాగే వచ్చి సహకరించాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పద్మ పద్మ
రండి మీరండి మీరండి. అదే రండి రండి నాకు తెలిసి మీరు బాగా చెప్తారు. రండి రండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధనమాంటికి ప్రత్యేకంగా సాయిబాబా వారి తరఫున అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. గుడికి వచ్చిన వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. రాణికర ఆగర్భ శ్రీమంతురాలైన ఒక రాణికర. ఓకే, పుట్టడమే మంచి ధనిక రాజు దగ్గర ఉంది. చిన్నప్పటి నుంచి అంతఃపురంలో పెరిగింది. అంటే మధ్యలో ఆపకూడదు, ఫ్లో పోతుంది. అయితే ఆ రాణి పుట్టింట్లో మంచి ధనవంతురాలు, అంతఃపురం లేకపోతే రాజుకోట అంటే ఆవిడకి తెలిసింది. అట్లాగే ఆవిడని పెళ్లి చేసిన వాళ్ళు కూడా పెద్ద రాజు చక్రవర్తి. ఆవిడకి తెలిసిందంతా అంతఃపురం లేకపోతే రాజుకోట ఇంతే. అలా ఆవిడ జీవితం నడుస్తూ ఉంది. 40 సంవత్సరాల దాకా వచ్చినాయి. ఆవిడకి ఒక తెలియని మానసిక రుగ్మత వచ్చింది. ఓకే, ఏంటి రుగ్మత అని చెప్పేసి అందరూ పురాతన కాలంలో అంతా ఆయుర్వేదం కదా, ఎంతో మంది వైద్యులకు చూపించి తగ్గట్లేదు. మానసిక రుగ్మతకి అసలు కారణం ఏంటో తెలియట్లేదట. సరే ఇలా కాదు అని చెప్పేసి సప్త ఋషులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళలో ఒక ఋషి వచ్చి ఇలా కాదు, ఈవిడికి ఇక్కడి నుంచి ఒక మైలు దూరంలో ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈవిడ ప్రతిరోజు ఈ హంగు హార్పాటం ఇదంతా వదిలేసేసి ఒంటరిగా అక్కడికి నడిచెళ్ళేసేసి ఆ రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసి ఆంజనేయ స్వామిని మొక్కుకుంటే ఈవిడ ఆరోగ్యం కుదుటపడుతుంది అని ఆ ఋషి చెప్పారు. అర్థమైందా? మనందరం ఏమనుకుంటాము, వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు చుట్టూ తిరిగి దేవుడిని అడిగితే ఆవిడ రోగం తగ్గుతుందేమో అనుకుంటాం. సరే అని పక్షం రోజు చేయాలి అని చెప్పారు. మొదటి రోజు మొదలు పెట్టింది ఆవిడ. అప్పటిదాకా చెలికత్తెలు, సైనికులు అందరూ ఉండేవారు. కానీ ఆ రోజు నుంచి ఆవిడ మొదటిసారి ఆ పట్టు వస్త్రాలు అన్నీ వదిలేసేసి ఒక చిన్న సాదా సీదా మహిళలాగా అంతఃపురం నుంచి బయటకు వచ్చి మొదటిసారి సూర్యుని చూసిందట ఆవిడ. మొదటిసారి సూర్యుని చూసి ఇదేంటి, నాకు ఇంత వెలుగు జీవితంలో ఉందా, నేనున్న ఈ చిన్న ప్రపంచం అంతఃపురం ఇంత చిన్నదా, కానీ బయటికి వస్తే ఇంత పెద్ద ప్రపంచంలో సూర్యుడు నా ఎదురుగా ఉన్నాడా అని చెప్పి కొంత శక్తి వచ్చిందట ఆవిడకి. అలా చిన్నగా నడక స్టార్ట్ చేసిందట. పర్లాంగ్ వెళ్ళాలి కదా, రోజు పల్లకీల్లో నడిచే ఆవిడ పర్లాంగ్ దూరం వెళ్ళాలన్నా ఆవిడకి కష్టమే. మనం అంటే పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి ఎంత దూరం అయినా నడుస్తాం, కానీ ఆవిడ నడవలేదు కదా. కానీ స్టార్ట్ చేసిందట. చిన్నగా స్టార్ట్ చేస్తుంటే ఆవిడ భూదేవిని ఫీల్ అవటం మొదలుపెట్టిందట. ఓ ఇదేంటి, అసలు కాలికి మట్టే అంతని నాకు భూదేవిలో ఇంత శక్తి ఉందా, అసలు తాకితేనే నాలో ఇంత శక్తి వస్తుందా అని చెప్పి చిన్నగా ఆవిడ శక్తి పుంజుకోవడం స్టార్ట్ చేసింది. అలా వెళ్తుంటే మధ్యలో పంట పొలాలు వస్తున్నాయి, జనాలు రాని వస్తుంది కదా అని చెప్పేసి అది చుట్టూ సెక్యూరిటీ ఎవ్వరూ లేరు. వస్తున్నారు, ఏమో బాగున్నారో అని మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారు. ఆవిడ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటుంది. ఇదేంటి, నా జీవితం వేరు వీళ్ళ జీవితం వేరు అని చెప్పేసి ఆవిడ వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుంటూ చిన్నగా ముందుకు అడుగులు వేస్తూ అలా వెళ్ళిందట. అలా మొదటి రోజు ప్రయాణం కదా, వెళ్ళి చిన్నగా అక్కడికి వెళ్ళి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దేవుడిని ప్రార్థించడం మర్చిపోయింది. కానీ అక్కడ ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకొని మళ్ళీ నిదానంగా వెనక్కి ఇంటికి వచ్చేసిందట. ఇలా ఆవిడకి ఈ ప్రయాణంలో భూమి పరిచయం అయింది, సూర్యుడు పరిచయం అయ్యాడు, ఆ చెట్ల నుంచి వచ్చే పైరగాలి పరిచయం అయింది, జనాల కష్ట సుఖాలు పరిచయం అయ్యాయి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ప్రదక్షిణం చేయాలి, దేవుణ్ణి ప్రార్థించాలి అనేది మర్చిపోయి తను జనాలకి ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఆవిడలో వచ్చి ఆవిడకున్న మానసిక రుగ్మత చిన్నగా ఆ యావగేషన్, వ్యాపకం పోవడం మొదలైందట. సో ఇప్పుడు మనం ఏం చూసాం, ఇప్పటిదాకా ఆవిడకి వెళ్ళి అన్నం పెట్టుకోండి అని చెప్పిన ఒక ఋషిని చూసాము. ఓకే,
ఆవిడకి ఇంత శక్తిని నిదానంగా ఇచ్చిన భూమి, నీరు, ఆకాశం, ఈ పంచభూతాలను చూసాము. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా విగ్రహంలో, ఆయన్ని దండం పెట్టుకోకపోతే మనకి రోగం ఎలా తగ్గుతుంది? సో అక్కడ మనం దేవుడు అనుకుంటున్న ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసాము. తర్వాత ఆ రావి చెట్టు, చక్కటి ఆక్సిజన్ ఇచ్చే రావి చెట్టు, వేప చెట్టు అక్కడ ఉండి అక్కడ కొంచెం సేపు గడిపిన తర్వాత ఆవిడకి అసలు తెలియని బాడీలో ఎనర్జీ వచ్చేసేసి ఆ రోగమే పోయి ఒక 15 రోజులు, 10 రోజులు అయ్యేసరికి అసలు ఆవిడ రానిగానే మర్చిపోయి జనాలకు సేవ చేయడం మొదలుపెట్టింది. సో ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందులో దేవుడు ఎవరు? ఆవిడకి మార్గం చూపించిన ఋషి, అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఆవిడకి శక్తినిచ్చిన పంచభూతాల, లేదా ఇవన్నీ తనలో తెలుసుకొని తనే జనాలకు సేవ చేసిన ఆవిడే దేవుడా? సో అందరూ దేవుడిని, అదే దైవత్వం అంటే. ఇప్పుడు మన టీవీలో చాలా డిబేట్స్ చూస్తున్నాం, దేవుడిని చూపించండి, దేవుడిని చూపించండి, దేవుడిని చూపించండి అని. దేవుడు నిజంగా ప్రత్యేకం అయితే ఇక్కడ ఎవరు ఉండరు. సో ఈ కథలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, దేవుడు కనపడు, కానీ దేవుడి వైపు చేసే ప్రయాణమే దైవత్వం. ఆ దైవత్వమే మనలో ఎప్పుడు వస్తుందో ఇలా అయిపోతాం బాబా గారిలాగా. ఆయన మనలాగా మనిషే కదా, మనలాగా 1990లో షిరిడీలో నివసించిన ఆయన కదా. ఆయన తపస్సు, యోగశక్తి, ధ్యానశక్తి ఇవన్నీ ఆయన్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళి మనందరం ప్రార్థించేలాగా చేశాము. సో ఈ కథలో నీతి ఏంటి అంటే, మనందరం దేవుడు ఎవరు అని చేసే ఒక ప్రయాణంలో మనల్ని మనం ఎలా మలుచుకొని ఫస్ట్ మనకు మనం సహాయం చేసుకోవాలి, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేసుకోవాలి. అదే దైవత్వం అనేది నేను నేర్చుకున్న నీకు. మీ అందరూ ఏం నేర్చుకున్నారు మీకే వచ్చిందా కదా? అందరికీ దైవత్వం అని చూపించు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి महाराज की बोलो सद्गुरु साईनाथ महाराज की बोलो साईनाथ सद्गुरु महाराज की. ఒక్కొక్కటి చెప్పయ్యా, ఇంకా రాలేదు. ఇంకా లేవు, ఇదే నేర్చుకున్నాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 నమో నమః. ఓం సాయి నమో నమః. ఓం
आश्रय प्रसाद घेऊन निज सजना शिरो जातो आता हरी सुप्रेमाचा शरणावाद घरा आता स्वामी सुखे निद्रा करा अवधूता पावाकरा साईनाथा चिन्मय हे सुखधाम जाऊनी थोडा एकांता पाय घड्या नातल्या सुंदर ज्ञानाच्या समया लावणी भावार्थाचा वंचक हृदयाकाशी तागिला हृदयाकाशी तागिला मनाची सुवनी करुणी केले सेजेला आता स्वामी पडले सोनिले आता स्वामी सुखे निद्रा करा अवधूता बाबा करा साईनाथा चिन्मय हे सुखधाम जाऊनी पहुडा एकांत मनोरथ चालवा सुरा ఇంకా మళ్ళీ మళ్ళీ రాదండి ఈ తరుణం మనకింకా మళ్ళీ మళ్ళీ రాదండి కన్నులార చూడండి తనివి తీర చూడండి కన్నులార